హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఒక బిల్ బుక్ సంబంధించింది అంటే జిఎస్టీ ఇన్వాయిస్ అనేది మనం కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది నేర్చుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ఏంటంటే కంట్రోల్ N సహాయంతో ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీని యొక్క సైజ్ వచ్చేసినప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక లీగల్ సైజ్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మన డిజైన్ అనేది A4 కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది. దానికోసమని లీగల్ సైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దెన్ దీంట్లో ఏంటంటే ముందుగా మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది డ్రాగ్ చేయడం జరుగుతుంది. దెన్ ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇట్లా ఉన్నటువంటి వాల్యూస్ అనేవి నేను ఎంఎంలో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని యొక్క విడ్త్ అనేది నేనేం చేస్తున్నానంటే ఇది ఆఫ్సెట్ ప్రింటింగ్ సంబంధించిన దాంట్లో ఇది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే 195 విడ్త్ పెట్టుకున్నాను. ఎట్ ది సేమ్ హైట్ వచ్చేసినప్పుడు 250 అనేది తీసుకున్నాను. ఈ సైజ్ ఏంటిది అని అంటే మనం పేపర్ని రీమ్ సైజ్ అనే పేపర్లు ఉంటాయి, వాటిని అదే డమ్మీ సైజులో రీమ్ లాగా పేపర్లు దొరుకుతాయి. వాటిని మనం దాంట్లో 4 ముక్కలు కట్ చేస్తాం అనమాట. దానిని ఒక 1/4 అనే అంటారు. మోస్ట్లీ బిల్ బుక్స్ అన్ని ఈ 1/4 సైజులో ఎక్కువగా ఉంటాయి. ఇలా తీసుకున్న తర్వాత షేప్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఈ కార్నర్ ఆప్షన్స్తో వీటిని ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఇక్కడ వాల్యూ ఇచ్చి ఎంటర్ చేసి చేసుకోవచ్చు. కానీ వాల్యూ లేకుండా ఇలా డైరెక్ట్గా ఎంత కావాలో అంత డ్రాగ్ చేసుకున్నాను అనుకో, ఈజీగా పని అయిపోతుంది అని నేను అలా చేశాను అనమాట. ఈ విధంగా మనం ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాం, దానికి ఒక సైజ్ అనేది కూడా అప్లై చేసాం. అలా చేసిన తర్వాత దీని యొక్క స్ట్రోక్ వాల్యూ 2% అనేది యాడ్ చేశాను. దెన్ దీంట్లో మొదటగా ఏంటిది అంటే ఒక కంపెనీకి సంబంధించిన నేమ్ అనేది మెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏంటిది అంటే మనం ఒక ఫాంట్ అనేది తీసుకొని ఆ ఫాంట్తో మనం ఇది మామూలుగా ఏముంటుంది మ్యాటర్ అనేది చేద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐటీసీ బుక్మెన్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నవ్యశ్రీ ట్రేడింగ్ అనేది ఉందన్నమాట. దీని యొక్క నేమ్ అనేది నవ్యశ్రీ ట్రేడింగ్ అనమాట. యాజ్ యూజువల్గా మనం ఈ విధంగా తీసుకున్నాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సి అనే కీబోర్డ్ యొక్క షార్ట్ కట్ ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇవి సెంటర్లోకి రావడం జరుగుతుంది. దెన్ దీని యొక్క సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుందాం. దెన్ ఇలా చేసుకున్న తర్వాత నేను కీబోర్డ్లో ఉన్నటువంటి ప్లస్ సింబల్ని అంటే న్యూమరిక్ ప్యాడ్లో ఉన్న ప్లస్ సింబల్ని ప్రెస్ చేయగానే ఇది ఇంకో కాపీ అవుతుంది. దీని యొక్క షార్ట్ కట్ అనమాట. ఇలా అయిన తర్వాత దీని యొక్క ఫాంట్ అనేది మనం వేరేది పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా తీసుకోకండి, నేను ఫ్రెష్గా మళ్ళీ ఇంకో ఫాంట్ అనేది తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. దీంట్లో ఏంటిది అంటే మనకు ఒక జిఎస్టీ నెంబర్ కూడా ఉంటుంది. సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, నేను మామూలుగా ఇక్కడ చూపిస్తున్నాను మీకు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని. దీని యొక్క వాల్యూ అనేది నేను 10 తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము బోల్డ్ తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇది ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడ్లో ఉంచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూడండి, నేను ఇంకో కాపీ రూపంలో తీసుకున్నాను. ఇక్కడ యాజ్ యూజువల్గా ఇటు సైడ్ కార్నర్లో వచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సెల్ నెంబర్ ఉంటుంది. ఇదేమో రైట్ అలైన్మెంట్లో చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ సెల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. ఒక 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా. ఆ 2 నెంబర్స్ని కూడా మనం ఈ వేలో ఎంటర్ చేసుకుంటాం. చూసారు, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీని యొక్క స్ట్రోక్ అనేది తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా దీని యొక్క ఫోన్ నెంబర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. దెన్ ఈ నవ్యశ్రీ ట్రేడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అంటే ఒక కంపెనీ యొక్క నేమ్ అనేది కూడా మనం పెట్టడం జరిగింది. దెన్ ఈ కంపెనీ నేమ్ పెట్టేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక అడ్రస్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేయడం కోసం సేమ్ యాజ్గా దీన్ని ఉన్నదాన్ని ఇక్కడ ప్లస్ సింబల్తో ఏం చేస్తున్నానంటే కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అంటే ఈ పొజిషన్లో కావాలి. దెన్ దీనికి సంబంధించిన అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. సమ్ ఒక నెంబర్కి సంబంధించింది కానీ లేకపోతే ఇట్లా ఏదైనా ఉంటుంది. నేను స్పీడ్గా టైప్ చేస్తున్నాను. మామూలుగా ఈ తప్పులు ఏమైనా ఉన్నా కానీ అవి పట్టించుకోకండి. కాకపోతే మనం ఏంటి అంటే వర్క్ ఎలా చేస్తున్నాం అనేది నేర్చుకోండి. అంటే ఈ కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో చాలామందికి తెలిసి ఉండదు, కాకపోతే ఇది నేర్చుకోవాలి అన్న తపన ఉంటుంది చాలామందికి. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏంటిది అంటే ఈ కోరల్ డ్రాలో ఎంత ఈజీగా చేయొచ్చు మనం వర్క్ అనేది చెప్పడమే మన ఉద్దేశం. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కావాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కావాలి. దానికంటే ముందుగా దీంట్లో ఏంటిది అంటే అన్ని బాక్సుల రూపంలోనే ఉంటాయి ఈ జిఎస్టీ బిల్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలా చేస్తాము అనేది కూడా చాలా ఈజీ వేలో ఎలా చేస్తాము అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా నేనేం చేస్తున్నానంటే ఒక 2D లైన్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బార్గా ఒక లైన్ అనేది కావాలి అనుకున్నాను. దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆప్షన్స్లో 2D పాయింట్ లైన్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి షిఫ్ట్ సహాయంతో షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి ఉంచి ఇక్కడ ఒక లైన్ అనేది తీసుకున్నాను. దీని యొక్క థిక్నెస్ అనేది ఇక్కడ 1 అనేది పెట్టుకున్నాను. యాజ్ యూజువల్గా ఇలా ఉంచుతున్నాను అనమాట. దెన్ ఇలా ఉన్న తర్వాత ఇలాంటి దాన్ని మనం మల్టిపుల్గా కాపీ చేయాలి అని అంటే ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకి ఎన్ని రిక్వైర్డ్ ఉన్నాయనేది చూద్దాం ఒకసారి.
ఇక్కడ అంటే నాకు ఎన్ని రిక్వైర్డ్ ఉందంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అనేది రిక్వైర్డ్ ఉంది అనమాట. యాజ్ యూజువల్గా ఒక 11 కావాలి. ఈ 11 అనేది మనం ఇట్లా కాపీ చేసుకొని యాజ్ యూజువల్గా దాన్ని చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈరోజు ఒక వేరే పద్ధతి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్స్లో ట్రాన్స్ఫార్మ్లో పొజిషన్ అనేది ఉంటుంది. ఈ పొజిషన్ అనేది దాంట్లో ఏంటిది అంటే ఇక్కడ 11 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఇక్కడ మనం ఏంటంటే కింది వైపుకి వెళ్ళాలనుకున్నాం కాబట్టి -6 అనేది పెడుతున్నాను. చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ 11 అనేది వచ్చేసాయి. చాలా ఈజీ వేలో మనం ఏం చేయకుండానే అది. దెన్ ఇలా చేసిన తర్వాత ఇలా మనకి కావాల్సిన 11 ఉంచుకున్న తర్వాత వీటిలో ఏంటిది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మ్యాటర్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం కింది భాగంలో ఇంకా వేరేలాగా డిజైన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కింది భాగంలో కూడా మనకి కావాలి. దాంట్లో ఏంటిది అని అంటే ఇక లాస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ -6 ఉంది కదా, ఇక్కడ -6 కాస్త -8 అనేది తీసుకొని ఓన్లీ 1 తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 1 తీసుకున్నప్పుడు ఒక కాపీ వచ్చింది. దాని తర్వాత ఇదేంటిది అని అంటే డీటెయిల్స్ అనమాట. అంటే సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, HSN కోడ్, అమౌంట్, రేటు, క్వాంటిటీ అనేది ఉంటుంది. దీని తర్వాత ఏంటిది అని అంటే మనకి దీని తర్వాత కావాల్సిన వాటిలో చిన్న చిన్న రన్నింగ్ మ్యాటర్ రాసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 8 ఉంది కదా, 7 చేస్తున్నాను. ఇట్లాంటివి ఎన్ని కావాలి అని అంటే మనకి 7 8 9 10 11 12 13 ఒక 14 దాకా అవసరం ఉండింది. యాజ్ యూజువల్గా ఇక్కడ 14 అనేది మెన్షన్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా మనకి మ్యాటర్ అనేది మనకి ఇక్కడ వరకు క్లియర్గా రావడం జరుగుతుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం ఏంటిది అని అంటే మనకు కావాల్సిన డిజైన్లు అన్నింటినీ మళ్ళీ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ 14 లైన్స్ అనేవి రన్నింగ్ మ్యాటర్ రాసుకోవడానికి ఉపయోగించాం. దీని తర్వాత ఇక్కడ ఏంటిది అని అంటే మనకి ఇలాంటివే ఇంకా ఒక ఎన్ని కావాలి అని అంటే 1 2 3 4 5 అంటే GST కోసం మెన్షన్ చేయాలి. GST, IGST, SGST ఇట్లానే ఒక 3 4 ఉంటాయి. వాటి కోసం కూడా కావాలి అనమాట. మనం వాటి కోసం ఇంకా 4 కావాలి. ఆ 4 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఈ విధంగా మనకి ఇంత మ్యాటర్ అనేది మనకి ఇన్ని బాక్సులు అనేవి రిక్వైర్డ్ ఉన్నది. ఇన్ని బాక్సులు అనేవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో మనం కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాం, మళ్ళీ కింద అన్ని తగ్గించుకున్నాం. అంటే వీటన్నిటిని కూడా మనం క్లియర్గా ఎంతెంత డిస్టెన్స్లో కావాలో చాలా ఈజీ వేలో క్రియేట్ చేసుకున్నాం. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 2D పాయింట్ టూల్తో ఏం చేస్తున్నాను అని అంటే ఒక లైన్ అనేది మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లైన్ అనేది ఏంటంటే ఇక్కడ వరకు, అంటే దీనికి మిడిల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని యొక్క థిక్నెస్ అనేది దీని యొక్క థిక్నెస్ మనం ఎంత తీసుకున్నాం, ఇక్కడ 1 PT అనేది ఉంది. యాజ్ యూజువల్గా దీనికి కూడా 1 PT అనేది తీసుకుందాం మనం. ఇక్కడ చూసారు, ఈ విధంగా 1 PT అనేది తీసుకున్న తర్వాత దీన్ని యాజ్ యూజువల్గా మనం ఏం చేద్దామనంటే మిడిల్లో ఉండేలాగా ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పుడు మిడిల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. దీన్ని ఏం లేదు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, C అనే షార్ట్ కట్ కొట్టండి. అప్పుడు మనకేంటిది అని అంటే అవి మిడిల్లోకి రావడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో మ్యాటర్ అనేది ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిని యాజ్ యూజువల్గా ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటిది అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఉంటుంది ఓన్లీ. యాజ్ యూజువల్గా దీన్ని బోల్డ్ చేసుకున్నాము. యాజ్ యూజువల్గా దీన్ని మిడిల్లో ఉంచుకున్నాం అనమాట. చూసారా, ఈ విధంగా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం. దెన్ ఇటువైపు వచ్చేసినప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ తర్వాత ఇటువైపు ఏంటిది అంటే వేరే మ్యాటర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదంతా కూడా నేను లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఏంటిది అంటే ఫస్ట్ వన్ వచ్చేసినప్పుడు మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఏంటిది అంటే ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్గా మనం ఇన్వాయిస్ నెంబర్ అనేది టైప్ చేస్తాం. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉంది, యాజ్ యూజువల్గా టైప్ చేశాను. ఎట్ ది సేమ్ టైము ఇలా చేస్తున్నప్పుడు మనకి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఒక ట్యాబ్ అనేది వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా 2 సెమీకోలన్స్ లాంటివి రావాల్సి ఉంటుంది. అయితే మనం ఇలా అంటే టెస్ట్ అనేది ఈ వేలో తీసుకుంటే అది సెట్ చేయడానికి ఇబ్బంది పడతాం. కాబట్టి నేను ఈ వేలో తీసుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతటిని కూడా కట్ కొడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎప్పుడైనా సరే అలైన్మెంట్కి సంబంధించింది కానీ ట్యాబ్ సెట్టింగ్ కానీ లేకపోతే నెంబర్స్ కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ ఇలాంటి ఏమి వాడాలి అన్నా కానీ ఒక పారాగ్రాఫ్లో నుండి సెట్టింగ్ కూడా రావాలి అన్నా కానీ తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా మీరు టెస్ట్తో ఇలా డ్రాగ్ చేసుకోవాలి అనమాట. ఒక టెస్ట్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాతనే మనకు ఆ సెట్టింగ్స్ అనేవి ఈజీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంచేసాను నేను. దెన్ దీంట్లో ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్తో పాటుగా మనకి ఇక్కడ ఏమేమి వస్తాయంటే వెహికల్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. వెహికల్ నెంబర్ అనేది ఒకటి ఉంది. యాజ్ యూజువల్గా నేను అది కూడా టైప్ చేశాను. తర్వాత వే బిల్ నెంబర్ అనేది కూడా ఉందన్నమాట. యాజ్ యూజువల్గా అది కూడా టైప్ చేశాను. తర్వాత
బ్రోకర్స్ అనేది ఒకటి ఉంది. ఈ విధంగా మనకి ఏమేం కావాలో ఆ మ్యాటర్ అనేది మనం టైప్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా టైప్ చేసుకున్న తర్వాత దీని యొక్క లీడింగ్ అనేది ఇక్కడ షేప్ టూల్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ లీడింగ్ అనేది మనం ఇట్లా డ్రాగ్ చేసుకొని పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇలా పెంచుకున్న తర్వాత ఈ బాక్స్ అనేది నాకు ఇక్కడ వరకే రిక్వైర్డ్ ఉంది, ఇక్కడ వరకే ఉంచుకున్నాను. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటిది ఏంటంటే ఈ ట్యాబ్ అనేది అన్నిటికీ సమానంగా వచ్చేలాగా ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక ట్యాబ్ సెట్టింగ్ బార్ అనేది వస్తుంది. దాంట్లో డబుల్ క్లిక్ చేసామనుకోండి, మనం ఒక సర్టైన్ ఏరియాలో ఆ ఏరియాలో ఒక ట్యాబ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఒక ట్యాబ్ అనేది వచ్చింది చూసారా, డబుల్ క్లిక్ చేసాం మనం అంతే, దానివల్ల అక్కడ ఒక ట్యాబ్ అనేది ఏర్పడింది. దెన్ ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఉన్న సెట్టింగ్ అనేది దీనికి రావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ వెహికల్ నెంబర్ దగ్గర బ్యాక్ స్పేస్ అనేది కొట్టి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ ట్యాబ్ సెట్టింగ్ అనేది దీనికి కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఈ విధంగా. దెన్ దీనికి కూడా రావాలి అనుకుంటున్నాను, దీనికి కూడా వచ్చేసింది. యాజ్ యూజువల్గా దీనికి కూడా రావాలి అనుకున్నాను, యాజ్ యూజువల్గా దీనికి కూడా వచ్చేసింది. చూసారా, ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనం ట్యాబ్ సెట్టింగ్స్ అనేవి కూడా దీంట్లో చేసుకోవడానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సేమ్ యాజ్గా ఇలానే ఉండి ఇంకో కాపీ తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా నేను ఇంకో కాపీ అనేది ఇక్కడ కాపీ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉండింది. ఇలా ఉన్న తర్వాత దీంట్లో ఏంటంటే ఇంకొక మ్యాటర్ అనేది కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మ్యాటర్ని నేను ఇంకో 1 more టైం కాపీ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఇంకో మ్యాటర్ ఉంటుంది, కానీ ఈ మధ్య భాగంలో ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడ్రస్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సేమ్ యాజ్గా ఇక్కడ ఏంటిది అంటే డీటెయిల్స్ ఆఫ్ రిసీవర్ బిల్లు 2 అనేది ఉంటుంది అనమాట. ఇది యాజ్ యూజువల్గా నేను ఇక్కడే టైప్ చేసుకున్నాను, దీన్ని బోల్డ్ చేసుకున్నాను, ఇటాలిక్ చేసుకున్నాను, అంటే చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి అన్నది మన ఉద్దేశం. దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీనిని నేను సేమ్ యాజ్గా కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ యాజ్గా నేను ఇంకో కాపీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే డీటెయిల్స్ ఆఫ్ కన్సైనీ అనే డీటెయిల్స్ అని వస్తాయి అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కన్సైనీ ఈ విధంగా వస్తుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత యాజ్ యూజువల్కి ఇక్కడ ఒక మ్యాటర్ అనేది ఉంటుంది మనకి ప్రజెంట్, అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ వస్తుంది, తర్వాత అడ్రస్, తర్వాత డిస్టిక్, తర్వాత జిఎస్టిఎన్ నెంబర్ వాళ్ళది కూడా. దెన్ ఇంకొకటి కూడా ఉంటుంది, దాంట్లో ఏంటిది అంటే స్టేట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు కనిపించట్లేదు, ఎందుకంటే ఈ టెక్స్ట్ ఫ్రేమ్ లెంత్ అనేది తక్కువ ఉండింది, కాబట్టి నేను ఈ టెక్స్ట్ ఫ్రేమ్ లెంత్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను ఇక్కడ డ్రాగ్ చేసుకొని. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక స్టేట్, అంటే చూసారా ఈ రెండు సేమ్ ఉంటాయి అనమాట. ఇలా మొత్తం టైప్ చేసుకున్న తర్వాత దీన్ని సేమ్ యాజ్గా ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఈ విధంగా ఒక బిల్లులో బేసిక్గా ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటిది అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత కింది భాగంలో మళ్ళీ మనం ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ అనేది తీసుకున్నాం కదా, ఆ లైన్ అనేది నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ యూజువల్గా నేను ఇక్కడ ఉంచుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంచిన తర్వాత దీని యొక్క లెంత్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ని బాక్సుల వరకు ఉండాలో అన్ని బాక్సుల వరకు ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నాను. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఉంచుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను వాల్యూస్ అనేవి ఇచ్చేసుకుంటూ టకటగా జరిపేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసినప్పుడు మనకి ఎంత ఉంది అంటే 10 చాలన్నమాట. ఇటువైపు రావాలి అంటే ఇటు సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇటు సైడ్ పెట్టాను. ఇక్కడ 1 నెంబర్ పెడుతున్నాను, ఇక్కడికి వచ్చేసినప్పుడు 10 నెంబర్ యాడ్ చేస్తున్నాను. చూసారా, అంటే 10 నెంబర్ దగ్గర వచ్చింది. దెన్ అదేంటిది అంటే సీరియల్ నెంబర్ అనే దానికి ఉపయోగపడుతుంది. దెన్ ఇంకోటి వచ్చేసినప్పుడు మనకి ఒక 75 వాల్యూలో కావాలి అనమాట. ఇక్కడ 75 వాల్యూలో ఒకటి పెట్టుకున్నాను. ఇదేంటిదంటే డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ అనమాట, అంటే మెటీరియల్ ఏంటిది అనేది తెలియజేస్తుంది అనమాట. దెన్ దీని తర్వాత ఇంకొకటి 20 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ యాజ్ యూజువల్గా 20 ఒకటి పెట్టాను. ఆ తర్వాత ఇదేంటంటే హెచ్ఎస్ఎన్ కోడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి 15V 2 కావాలి, 15 mm గ్యాప్ ఉండాలి, అట్లా 2 కావాలి. ఇక్కడ 2 ఎంటర్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా. దెన్ ఇది కాకుండా ఇంకొకటి ఒక 25 mm వరకు ఒకటి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే 1 more కాపీ ఇది ఎనఫ్ అనమాట. ఇది అంటే ఇది ఒకదానికి. ఇది ఏంటంటే సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, బండిల్స్, క్వాంటిటీ, రేటు, అమౌంట్. ఈ విధంగా మనకు ఒక కాలమ్స్ అనేవి మనకు కావాలి. చాలా సింపుల్ వేలో ఒక లైన్ గీసుకొని ఇక్కడ మెజర్ వాల్యూస్ అనేది మనం క్లియర్గా ఇస్తూ ఎలా చేసుకున్నాం అనేది తెలుసుకున్నాం. దెన్ తర్వాత దీంట్లోకి వచ్చేసినట్టయితే దీంట్లో ఏంటంటే ఏమేమి మ్యాటర్ ఉన్నది అనేది ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎస్ నెంబర్ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది ఒక లైన్లో ఇక్కడ సరిపోదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే 2 లైన్స్ అనేవి తీసుకుందాం. దీని యొక్క వాల్యూ అనేది 10 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ యూజువల్గా దీన్ని ఏం చేస్తున్నానంటే దీంట్లో బాక్స్లో ఉంచుకున్నాను. దీన్ని ఇంకో కాపీ రూపంలో తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంటర్లోకి ఇక్కడ ఏంటిదంటే డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ అనేది రావాలా. ఈ విధంగా డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ అనేది కూడా మనం టైప్ చేసుకున్నాం. ఇలా టైప్ చేసుకున్న తర్వాత దీని యొక్క లొకేషన్ అనేది మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఫిక్స్ చేసుకున్నాం. అలా చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా దీన్ని ఇంకో కాపీ తీసుకుంటున్నాను. చూడండి, దెన్ ఇక్కడ కాపీ అవ్వలేదు. ఇది యాజ్ యూజువల్గా ఇంకో కాపీ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే హెచ్ఎస్ఎన్ కోడ్ అనమాట. దీన్ని కూడా మిడిల్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇలా మిడిల్లో ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడ కాపీ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా
ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఏంటంటే బండిల్ అనమాట. దెన్ దీనినే మనం ఇంకో కాపీ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇంకో కాపీ అనమాట. దీంట్లో ఏంటిది అంటే QTY క్వాంటిటీ. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదే ఇంకో కాపీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏంటిదంటే రేట్ అనమాట. దెన్ యాజ్ యూజువల్గా ఇంకొకటి తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే అమౌంట్. చూసారా, చాలా సింపుల్ వేలో మనం ఈజీగా ఏమేం కావాలో ఆ బాక్స్లన్నీ గీసేసాం, ఏమేం మ్యాటర్ ఉండాలో అది కూడా పెట్టడం జరిగింది. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఏంటిది అంటే GSTకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ GSTకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక 3 బ్లాక్లు అనేవి తీసేసుకొని వాటిని ఏంటంటే అమౌంట్ రాసుకోవడానికి ఉపయోగించుకునేలాగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు వీటిని సెలెక్ట్ చేసుకొని వీటి యొక్క లెంత్ అనేది తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కావాలి, షిఫ్ట్ పట్టుకొని దాని మీద క్లిక్ చేశాను. యాజ్ యూజువల్గా దీన్ని కూడా షిఫ్ట్ పట్టుకొని దాని మీద క్లిక్ చేశాను. ఆ తర్వాత యాజ్ యూజువల్గా వీటిని ఏం చేస్తున్నానంటే ఒక 3 బాక్సులకి పైన తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, చూసారా, ఈ విధంగా ఇక్కడ వరకే ఉండాలన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వీటి యొక్క లెంత్ అనేది సమానంగా వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు ఏంటంటే ప్రింటింగ్లో మనకి కనిపించదు అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ మధ్య భాగంలో ఉన్న వాటిని కూడా నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను షిఫ్ట్ సహాయంతో. వీటిని కూడా నేనేం చేస్తున్నానంటే సేమ్ యాజ్గా తీసేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా తీసేసాను. ఇక్కడ తీసేసిన తర్వాత ఇక్కడ ఒక టోటల్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ టోటల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ టోటల్ అనేది మెన్షన్ చేశాను. యాజ్ యూజువల్గా ఈ టోటల్ అనేది మెన్షన్ చేసేసిన తర్వాత మనకేంటిది అంటే ఈ టోటల్ అనేది మనం ఇక్కడ కూడా ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యాజ్ యూజువల్గా ఈ టోటల్ అనేది నేను ఇక్కడ ఉంచుకున్నాను. వీటికి సంబంధించిన దాంట్లో ఈ రోస్ని కూడా పైకి వేసుకుందాం. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్ని మిడిల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా ఇట్లాంటివి ఎన్ని కాపీలు కావాలి 1 2 3 4 ఇట్లా మొత్తం 4 ఒకేసారి చేసేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఉండింది, ఇది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది కొద్దిగా పైకి ఉండాలి, ఇది పైకి ఉంచేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇది కూడా పైకి ఉండాలి, ఇది కూడా పైకి ఉంచేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇది కూడా పైకి ఉండాలి, ఇది కూడా పైకి ఉంచేసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇది కూడా పైకి ఉండాలి, ఇది కూడా పైకి ఉంచేసుకున్నాను. దెన్ ఇక్కడ టోటల్ తర్వాతకి వచ్చేసినప్పుడు ఇక్కడ ఏంటిది అంటే యాడ్ సర్వీస్ ట్యాక్స్ అనేది అంటే యాడ్ GST అని కొట్టాలి. ఇక్కడ ఏంటిదంటే CGST అనేది కొడుతున్నాను నేను. దెన్ కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని పర్సంటేజ్ అనేది వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అదేంటిదంటే అన్నిటికీ ఒకేలాగా ఉండదు కాబట్టి పెట్టాను అనమాట. దెన్ యాజ్ యూజువల్గా దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. దీనికి వచ్చేసినప్పుడు SGST అనమాట. ఇక్కడ కూడా పేస్ట్ చేశాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు IGST అనమాట. ఇది యాజ్ యూజువల్గా ఇక్కడ IGST అనేది మెన్షన్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. టోటల్ అమౌంట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది ఈ విధంగా మెయిన్గా మనకి ఏం మ్యాటర్ ఉండాలో ఆ మ్యాటర్ అంతటిని కూడా నేను ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. దీనికి ఇటాలిక్ అనేది తీసేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ బాక్సెస్ అనేవి నేనేం చేస్తానంటే 4 ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ షిఫ్ట్ సహాయంతో సెలెక్ట్ చేసేసుకొని వీటి యొక్క లెంత్ అనేది తగ్గిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ లెంత్ అనేది నాకు ఈ బాక్స్ వరకే కావాలి. యాజ్ యూజువల్గా ఇక్కడ వరకే ఉంచుకున్నాను. దీంట్లో ఏంటిది అంటే ఈ బాక్స్ యొక్క అంటే ఇందాక 4 ఉన్నాయి కదా, నేనేం చేస్తున్నాను అంటే 3 వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ దీనినే నేను ఇక్కడ ఇంకో కాపీ రూపంలో తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అంటే ఇందాక 4 ఉన్నాయి, దానికంటే ఇట్లా 3 ఉంటాయి. ఇక్కడ అమౌంట్ అనేది రాసుకోవడానికి వీలుంటుంది అని మనం అలా తీసుకున్నాం. దెన్ అలా తీసుకున్న తర్వాత ఇక్కడ సెల్ నెంబర్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ కింది భాగంలో కాపీ చేస్తున్నాను. ఇది ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సెల్కి అంటే ఐ మీన్ వీళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. దెన్ ఈ విధంగా ఏమేమి కావాలో డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది అనమాట. దెన్ ఇట్ సైడ్ రైట్ సైడ్లో వచ్చేసినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక సిగ్నేచర్ చేయడం కోసం మామూలుగా దేనికి సంబంధించిందో వాళ్ళ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ టాప్లో ఉన్నది ఇక్కడ కిందకి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏంటంటే ఫర్ నవ్యశ్రీ ట్రేడింగ్ అనమాట. ఇక్కడ కిందకు వచ్చేసినప్పుడు ఆథరైజ్డ్ సిగ్నేచరీ అని ఉంటుంది అనమాట ఈ విధంగా. దెన్ ఇక్కడ ఈ నవ్యశ్రీ ట్రేడింగ్ అనే దాన్ని నేనేం చేస్తున్నాను అంటే బోల్డ్ చేసి ఇటాలిక్ చేస్తున్నాను. అంటే ఇది కొద్దిగా ఎక్కువ కనబడాలి మామూలు దానికంటే కూడా, కాబట్టి నేనేం చేశానంటే బోల్డ్ చేసి ఇటాలిక్ చేసుకున్నాను. ఈ విధంగా చాలా సింపుల్ వేలో అంటే దీంట్లో మనం వాడింది ఓన్లీ రెక్టాంగిల్ టూలు, ఎట్ ది సేమ్ టైం 2D పాయింట్ లైన్ టూలు, ఒక సెలెక్షన్ టూల్. అంటే చూసారా ఈ 3 టూల్స్నే యూజ్ చేసుకున్నాం. అంటే పిక్ టూలు ఈ 3టిని యూజ్ చేసుకొని మనం ఈ GST ఇన్వాయిస్ బిల్ అనేది కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట. చూసారు చాలా సింపుల్ వేలో. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక GST ఇన్వాయిస్ బిల్ అనేది కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు.